స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి. పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. వింజమూరు మండలం గుండెమడకల రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని, నిలుపుదల చేసిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మాజీ ఎఫ్సీఏ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆనం సంజీవ్ రెడ్డి సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అంతర్భాగమైన గుండెమడకల రిజర్వాయర్ పని మొదలుపెట్టి 6 సంవత్సరాలైందని, కానీ అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు మరియు భూములు కోల్పోయిన రైతులకు బిల్లులు ఇవ్వనందువలన కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేసి 3 ఏళ్లు కావస్తుందని ఆయన తెలియజేశారు. పంటలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ రిజర్వాయర్ పూర్తయితే 0.889 టీఎంసీ కెపాసిటీ కలిగి సుమారు 24 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే గుండెమడకల ప్రాంత ప్రజల వైద్య సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరం ఉన్న వింజమూరు రావాల్సి వస్తుందని, మెట్ట ప్రాంతమైన కొండలు గుట్టలతో సరైన రవాణా సౌకర్యం లేక వింజమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండెమడకలకు మార్పించడం ద్వారా సుమారు 20 గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందుతుందని ఆయన పేర్కొన్నారు. మాజీ భారత ఆహార సంస్థ డైరెక్టర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ గుండెమడకల. ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గంలోని హింజూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు మన శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకురావటం వింజమూరికి ఒక మహర్దశ పట్టినట్టుగా కూడా ఈరోజు ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు కాకల సురేష్ గారికి అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, అదేవిధంగా ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ ముఖ్యమంత్రి గారి రాక ఉపయోగపడుతుంది. అటు ఆ ప్రాంతానికి సీతారాంపురం, ఉదయగిరి, దొత్తలూరు, మరిపాడు మండలాల కొంత ప్రాంతానికి వెలిగొండ రిజర్వాయర్ నీరు తీసుకురావడానికి, అది కూడా వెలిగొండ రిజర్వాయర్ కూడా 2027కే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. కానీ వారికి మన ప్రజాప్రతినిధులంతా కూడా కూటమి నాయకులు అందరూ, అన్ని పార్టీలు, ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఆ విషయంలో కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా వింజమూరు మండలంలో ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో అంతర్భాగంగా గుండెమడకల్లో ఒక రిజర్వాయర్ నిర్మితం జరుగుతున్నది. ప్రభుత్వం వారు సకాలంలో వారికి బిల్లులు చెల్లించడం వల్ల కాంట్రాక్టర్లకి భూమి పోయిన వారికి చెల్లించక 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆగిపోయి ఉంటుంది. గుండెమడకల రిజర్వాయర్ పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ గుండెమడకల రిజర్వాయర్ని పూర్తి చేయాలంటే 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ 60 కోట్లు వెచ్చించిన ఎడల వింజమూరు మండలంలో 24,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వటమే కాకుండా 40,000 జనానికి త్రాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 60 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా 2 విడతలుగా మొదట 30 కోట్లు ఇస్తే జరుగుతుంటుంది. ఒక 6 నెలల తర్వాత 30 కోట్లు ఇచ్చినా కూడా సంవత్సరం లోపల రిజర్వాయర్ పూర్తయి వింజమూరికి 3 కిలోమీటర్ల దూరంలో ఆ రిజర్వాయర్ నుంచి కాలువ పోతుంది. కింద సన్నపాడు, బుక్కాపురం ఆ గ్రామాలకి అక్కడ చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే 3 అడుగుల ఎత్తులో ఈ వింజమూరు చెరువులు 3 అడుగులు ఎత్తులు ఉన్నందువల్ల నీరు వచ్చేదానికి హై లెవెల్ అయినందువల్ల లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. 5-6 కోట్ల రూపాయలతో ఆ లిఫ్ట్ అయిపోతుంది. ఇటు త్రాగునీరు వింజమూరు మేజర్ పంచాయతీ అయినటువంటి 24,000 మంది జనానికి త్రాగునీరు, మండలంలో ఉన్నటువంటి 24,000 ఎకరాలకి సాగునీరు లభ్యమవుతుంది. కాబట్టి ఈ తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ వెనుకబడిన ప్రాంతం అనే వర్షాధారం తప్పితే పంటలు పండే పరిస్థితి లేదు. ఈ వర్షాధారాన్ని తట్టుకొని నిలబడాలంటే ఆ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే ఈ మండలంలో సగం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు దయించి ఇది 60 కోట్లు మంజూరు చేసి దాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వింజమూరు మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒకటి వింజమూరు, ఒకటి సాగలకొండ. కానీ సాగలకొండ వింజమూరు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుండెమడకల వింజమూరికి దక్షిణం వైపు 15 కిలోమీటర్లు ఉంది. మాకు గుండెమడ గ్రామం చుట్టూరు దాదాపు 20 గ్రామాల ప్రజలు, 30,000 ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య విషయంలో, రవాణా సౌకర్యం సరిగా లేక. కాబట్టి వింజమూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మార్చడం వల్ల వింజమూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. వింజమూరులో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది కాబట్టి CHC దీన్ని షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ షిఫ్ట్ చేసినందువల్ల గుండెమడకలో పెట్టినందువల్ల
ప్రభుత్వానికి కూడా అదనపు ఆర్థిక భారం కూడా ఎలా లేదు. ఏమంటే ఈ ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు, వాళ్ళ జీతభత్యాలు ఎక్కడుందా ఇవ్వాలా, అక్కడుందా ఇవ్వాలా. అందువల్ల ఆర్థిక భారం ఉండదు. గుండెమడకలో ఎక్కడ పొలం ఇచ్చి ఉన్నాం. రిపోర్ట్ అంతా ప్రభుత్వం కూడా బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ ఆరోగ్య శాఖ సెక్రటరీ గారికి రిపోర్ట్ పోయి ఉంది. గుండెమడకల్లో అన్ని విధాల సూటబుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టేదానికి దాదాపు 30,000 జనాభా 20 గ్రామాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అడిగితే భూమి కూడా 1 ఎకరా రాయించి ఇచ్చాం. బిల్డింగులు 3 బిల్డింగులు రెడీగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజయమూరు నుంచి పార్టీ గుండెమడకలు చేయాలని ఆ ప్రాంత ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వం వారికి, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు, ఎంపీ గారికి, మంత్రివర్యులు ఆర్ రామారెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోడ్డు మీద ప్రజల సంతకాలు పెట్టించి అర్జీలు సమర్పించబోతున్నాం రేపు సమావేశంలో. కాబట్టి వెంటనే మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మన శాసనసభ్యుల వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నెరవేరుతుందని ఆశిస్తూ శాసనసభ్యులు గారిని అభినందిస్తున్నాం. ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకురావటం చాలా ఉదయగిరి అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తూ మన శాసనసభ్యులకు మనస్ఫూర్తిగా వింజమూరు మండల ప్రజలంతా కూడా ఇవాళ ఉదయగిరి కన్నా కూడా వింజమూరికి ఒక కళ శోభ వస్తుంది ఈ కార్యక్రమం వల్ల. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు.